మీరు ఇందులో టీమ్ విత్ 60 మెంబర్స్ ఓన్లీ 60 మందిని టీమ్ చేసుకొని మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తే 1 CR తీసుకోవచ్చు. ఈ టేబుల్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ టేబుల్లో ఉన్న ప్రాసెస్ మొత్తం కూడా మీరు గమనించవచ్చు. 300 రూపీస్ ఒక టాన్ వాల్యూ ఉన్నప్పుడు ₹1,00,00,000 మీరు సంపాదించవచ్చు. ఎప్పటికి? ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో? ₹1000 ఇన్వెస్ట్‌మెంట్‌తో. ₹1000 ఇన్వెస్ట్‌మెంట్‌తో మీలో పవర్ ఉంటే, మీలో జీల్ ఉంటే, సంపాదించుకోవాలని మీకు ఒక కల నెరవేరాలని ఉంటే మాత్రం, పట్టుదల ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సంపాదించొచ్చు ₹1,00,00,000 అక్షరాల. ఎంతతో? జస్ట్ చూడండి ఇక్కడ. ఇవి స్లాట్స్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి స్లాట్స్ 1-12 దాకా స్లాట్స్ చూపిస్తుంది. తర్వాత లెవెల్ వైస్‌గా మీరు ఏ లెవెల్ బై చేస్తున్నారో, మీ టీమ్ కూడా ఆ లెవెల్ బై చేస్తూ వస్తే, మీరు లెవెల్ 1 బై చేశారు. లెవెల్ 1 నుంచి 30 మెంబర్స్ గనక వస్తే, మనకు ఎంటనే 3000 తీసుకుంటున్నాం. 3000 ఎంటనే క్యాష్ వచ్చేస్తుంది. ఒకవేళ 60 మెంబర్స్ అయితే 6000 మనం తీసుకుంటున్నాం. లెవెల్ 2లో గనక మనం వస్తే ఇన్వెస్ట్‌మెంట్ అక్కడ ఏమవుతుంది? ₹600 అవుతుంది టాన్స్ వాల్యూ. చూస్తే ఇక్కడ చూస్తే మనకు 6000 వస్తుంది 30 మెంబర్స్‌కి. 60 మెంబర్స్‌కి 12,000 వస్తుంది. అయితే ఇక్కడ సైక్లింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకు లైఫ్ టైమ్ మొత్తం కూడా ఐడీ ఫ్రీగా సైక్లింగ్ అవుతుంటది. రిఫ్రెష్ అవుతుంటది. మళ్ళా ఇన్‌కమ్ తీసుకుంటుంటది. రిఫ్రెష్ అవుతుంటది. ఇన్‌కమ్ తీసుకుంటుంటది. దాన్ని ఒక సైక్లింగ్ అంటామన్నమాట. ఒకసారి ఒక సైక్లింగ్ అవుతుంది కాబట్టి సైక్లింగ్ సిస్టమ్ అంటాం. ఇలాగా థర్డ్ లెవెల్ కూడా మనము మన టీమ్‌తో పాటు మీరు ఎక్కడ పెద్ద లక్షలు, కోట్లు పెట్టాల్సిన అవసరం లేదండి ఇక్కడ. ₹1000 అట్‌లీస్ట్ ₹1000 మీ టీమ్ స్టార్ట్ చేస్తే, మీరు ఆ టీమ్‌ని కట్టుబడి, గైడ్ చేసి, ఖచ్చితంగా మోటివేట్ చేసి ముందుకెళ్తే వన్ బై వన్ బై చేస్తూ వచ్చిన ఇన్‌కమ్‌తోనే 2x ప్రాఫిట్ తీసుకుంటూ ఎలా వస్తది 2x ప్రాఫిట్ నేను ఇక్కడ సింపుల్‌గా చెప్తాను. 2x ప్రాఫిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇలా మీ ఐడీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీ ఐడీస్ ఉన్నాయి ఇలాగా. ఇలా మీ ఐడీస్ ఉన్న దానికి నేను ఒకటి చెప్తాను. ఇది మీకు ఖచ్చితంగా అర్థమవుతది ఏంటనేది. ఓకే. సో, మీ ఐడీస్ అయితే ఫార్మ్ అయితే ఉన్నాయో ఇలాగా చూడండి. సింపుల్‌గా చెప్తాను. ఇదొక్క దాని ద్వారా మీకు మొత్తం ప్లాన్ అర్థమైపోతుంది. రైట్? ఇలా ఉన్న ఐడీలో మీకు ఒక పర్సన్ ఎంటర్ అయ్యారండి. ఒకటో స్లాటే తీసుకుందాం. ₹1,00,00,000 ఎలా సంపాదించాలో చెప్తాను. ఒకటో స్లాటే తీసుకుందాం. ఇది ఒక స్లాట్ దీని వాల్యూ ఎంత అంటే 1 టాన్. దీని వాల్యూ ఎంత? 1 టాన్. 1 టాన్ దీని వాల్యూ మనం స్టార్ట్ చేసాం. 1 టాన్ కంటే ఏంటి? ₹300. కానీ మనకు కండిషన్ ఏంటి? ఖచ్చితంగా మినిమమ్ 3 టాన్స్ ఉండాలి. కానీ అదేం తీసుకోదు. మళ్ళా రిటర్న్ ఇచ్చేస్తది మీకు. కాబట్టి 1 టాన్ దీని వాల్యూ ₹300 అంతే. పెట్టాం. పెట్టిన తర్వాత ఇందులో మనం ఏం చేసాం? ఒక మెంబర్‌ని యాడ్ చేసాం. ఈ మెంబర్ ద్వారా మనకేమొచ్చింది? 0.5 టాన్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. 0.5 టాన్ వచ్చింది. మళ్ళీ ఇంకొక మెంబర్‌ని యాడ్ చేసాం. ఈ మెంబర్ ద్వారా మనకెంతొచ్చింది? 0.5 టాన్ వచ్చింది. రైట్? మళ్ళీ ఇలాగే సేమ్ ఇలాగా ఒక మెంబర్‌ని యాడ్ చేస్తాం. ఇతనికి మళ్ళీ 0.5 వెళ్ళింటది. మనకు కూడా 0.5 వెళ్ళింటది. అప్పుడు మనకెంత ఇన్‌కమ్? 0. మనతో పాటు ఎవరు బాగుపడుతున్నారు? అప్‌లైన్‌కి ఇన్‌కమ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. 0.5 మళ్ళీ మనకు వస్తుంది. మన కింద ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. అది సిస్టమ్. ఇలాగ మళ్ళీ ఇవతల సైడ్ చూసారు గదా! ఇది 0.5 మళ్ళీ ఇది 0.5 మళ్ళీ రిఫ్రెష్ ఇది రిఫ్రెష్ అవుతుంది. దీంట్లో 4 ఇన్‌కమ్ వస్తాయండి. 2 రిఫ్రెష్ అయిపోతాయి. ఓకే. ఈ 2 రిఫ్రెష్ అయ్యాయనుకోండి. ఈ 4 ఇన్‌కమ్ ఇస్తాయి. ఆ విధంగా మనకు మళ్ళీ 0.5 రావడం జరుగుతుంది. ఆ రిఫ్రెష్ అయినప్పుడు ఎవరికెళ్తాయి? మన టీమ్‌కే ఎళ్తాయి. మనం నమ్మొచ్చిన వాళ్ళే తింటారు అది కూడా. సో, ఈ విధంగా మనకు 2 టాన్స్ సంపాదించుకున్నాం. ఒక్కదానికి డబల్. ఒకదానికి డబల్ అయిపోయింది. రైట్? సో, ఈ విధంగా మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతూ లెవెల్‌ని బై చేస్తూ, అందరి టీమ్ ద్వారా లెవెల్‌ని బై చేస్తూ, టీమ్ ద్వారానే మనం జనరేట్ చేసుకుంటూ వస్తే, మన ఇన్‌కమ్ ఎంత తెలుసా? ₹1,00,00,000 మనం తీసుకోవచ్చు. ₹1,00,00,000 మనం తీసుకోవచ్చు ఇందులో. ఎన్ని రోజులు పడుతుందంటే, డిపెండింగ్ ఆన్ యువర్ పెర్ఫార్మన్స్. ఈరోజు రాత్రికి ₹1,00,00,000 తీసుకోవచ్చు మీరు. మీలో అంత శక్తి ఉంటే. అంత అద్భుతమైన సిస్టమ్. ఈరోజు చూడండి మనం పెట్టేది ఎంత? ₹1000 మహా అంటే ఎంత? ₹21,000. సో, ఒక్కసారి ఆలోచిస్తే ఒక పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం 1,50,000 2,00,000 ఇన్వెస్ట్ చేస్తాం వాడి పైన. ఒక సంవత్సరానికి అట్‌లీస్ట్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి. వాడి జీవితాంతం చదివినా వాడి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు జాబ్ వచ్చేంత వరకు, వాడు జాబ్ చేసిన తర్వాత ఎంత సంపాదిస్తాడో మనకు నో క్లారిటీ. కానీ ఇక్కడ అదే ₹1,00,000 నువ్వు పెట్టగలిగితే, నీకు నువ్వు క్లారిటీగా చెప్తున్నాం ఇక్కడ. టాన్ ఫీచర్ అనేది అంత అద్భుతంగా ఉంది కాబట్టి, టాన్
పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి దీని వెనకాల బ్యాక్ ఎండ్ ఏంటి, కోర్సేజ్ వాళ్ళ అద్భుతమైన కోడింగ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో నాన్ వర్కింగ్ ఇన్కమ్ మీరు ఒక్క టాన్ వచ్చినా ఒక 1 year తర్వాత చూసుకోండి మీ ఇన్కమ్ ఎంతో. పాసివ్ ఇన్కమ్ 1 ton వచ్చి పడుతున్నా మీరు పాసివ్ ఇన్కమ్ తక్కువ వస్తుందని ఎక్కువ ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఇది ఈ రోజు మీకు అనిపిస్తుంది, ఆ రోజులో కూడా బిట్ కాయిన్ ని వాడు ఎవరైతే పిజ్జా తిన్నాడో, వాడు ఎవరికైతే వెయిటర్ కి బిట్ కాయిన్ ని టిప్ గా ఇచ్చాడో వాడు కూడా అదే అనుకున్నాడు. ఈ బిట్ కాయిన్ నా దగ్గర పెట్టుకుని నేనేం చేస్తారా భయ్, పద అని చెప్పేసి వాడికి ఇచ్చేసాడు అనమాట. సో అలాగా ఇచ్చిన బిట్ కాయిన్ ఈ రోజు ఏమవుతుంది, కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేసినా మనకే నష్టం తప్ప వేరే వాళ్ళకి నష్టం కాదు. రైట్. సో పిల్లవాడి చదువుకి ఎలా పెడుతున్నాం, మ్యారేజ్ కి ఎలా ఖర్చు పెడుతున్నాం. ఓకే. సో ఈ విధంగా చూసుకుంటే మనం వృధా చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ లో అవి తిరిగి రావు కూడా. ఒక ఇల్లు కట్టించినా ధనికుడు కాలేవు అని వారన్ బఫెట్ చెప్తాడు. ఒక కారు కొన్నా నువ్వు ధనికుడు కాలేవు అని వారన్ బఫెట్ చెప్తాడు. ఆయన భాషలో ఏంటంటే నువ్వు ఇల్లు కట్టిన లగ్జరీ, కారు కొంటే లగ్జరీ. లగ్జరీ అవసరం లేదు. లగ్జరీ చూసుకునేవాడు లైఫ్ లో సక్సెస్ కాడు, ఐ మీన్ ధనికుడు కాడు. దాని అర్థం మీనింగ్ చాలా ఉంది దాని వెనకాల. అది అర్థం చేసుకుంటే క్లారిటీగా అందరికి అర్థమవుతుంది ఎందుకు చెప్పాడండి వారన్ బఫెట్ ఆ విధంగా. రైట్. సో ఈ విధంగా చూసుకుంటే మనకు చాలా ఫ్యూచర్ ఉన్న కాన్సెప్ట్ గా కోటాన్ మీకు ఇవ్వగలదని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ బ్యూటీ ఏదో చూస్తున్నాం, ఆ డబ్బు ఏదో చూస్తున్నాం, అందరికి ఎలాగా ఇన్కమ్ షేర్ అవుతుందో చూస్తున్నాం. ఇప్పుడు మనం చూద్దాం, లెవెల్ 1 యాక్టివేషన్ చేసాం, లెవెల్ 2 యాక్టివేషన్ చేసాం, 3 ఇలా వన్ బై వన్ వెళ్ళాలి. 12 వరకు మనం వెళ్ళాలి. 12 కూడా నాన్ వర్కింగ్ వాళ్ళకు 2x ప్రాఫిట్ ఇస్తాయి. దాని తర్వాత ఒక రెఫర్ చేసిన మళ్ళీ 2x ఇస్తాయి. దాని తర్వాత మళ్ళీ రెఫర్ చేసిన 2x ఇస్తాయి. అలా అన్లిమిటెడ్ గా 2x సంపాదించుకుంటూ పోవచ్చు. నాట్ ఓన్లీ 2x తో ఐడి క్లోజ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్. మీరు వర్క్ చేసుకుంటా అంటే ఎంత వరకు అని ఇస్తుంది. ఇలాగ నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ అనమాట ఇది. ప్రతి డాట్ కూడా పర్పుల్ కలర్ లో ఉన్న ప్రతి డాట్ కూడా ఇన్కమ్ షేర్ అవుతుంది అందరికి. ఎవరి ఐడి అయితే ఇక్కడ ప్లేస్మెంట్ అయిందో మళ్ళీ కింద వచ్చినప్పుడు వాళ్ళ ఐడికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎవరి ఐడి అయితే కింద వచ్చిందో వాళ్ళకు మళ్ళీ తర్వాత జనరేట్ అవుతుంది. ఈ విధంగా లింకప్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా. గతంలో చూసిన ప్రాజెక్టులు ఇలా లేవండి, దయచేసి తేడా గమనించండి. గతంలో చేసిన ప్రాజెక్టులు ఎవరికి రెఫరల్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం ఫాస్ట్ గా అద్భుతంగా వచ్చాయి. ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు, విత్ ఇన్ 2 months లో మేడం పెట్టిన ఇన్కమ్ ఆల్మోస్ట్ డబుల్ ఇన్కమ్ తీసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ కి. చాలా అద్భుతం, చాలా అద్భుతం. సో ఇలాగా రీఫ్రెష్ అవుతూ 50% టీమ్ షేర్ అవుతూ ఎప్పటికప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎవ్రీ 10 days కి ఇన్కమ్ 25% ఎక్స్ట్రా కలెక్ట్ చేసిన స్లాట్ నుంచి వరల్డ్ వైడ్ గా తీసుకొచ్చిన అమౌంట్ ని 50% డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. 100% షేరింగ్ లో 50% 6 to 12 స్లాట్స్ కొన్న వ్యక్తులకు అన్కండిషనల్ పాసివ్ ఇన్కమ్ ఎవ్రీ 10 days మీ వ్యాలెట్ లో డైరెక్ట్ గా టాన్ కాయిన్ వస్తుందండి. అద్భుతమైన టాన్ కాయిన్ వచ్చి పడుతుంది. మరి అలాగా బిట్ కాయిన్ వచ్చి పడితే బలం ఉండేది కదా. సేమ్ రేపొద్దున బిట్ కాయిన్ అవుతుంది అనుకోండి, అంతే అవ్వచ్చు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. ఆ నెగ్లిజెన్స్ ఆ గతంలో మరి బిట్ కాయిన్ నేను అవుతాను ఇంత ఫేమస్ అని చెప్పిందా నీకు? చెప్పినా విన్నామా? వినలేదు కదా. సో మరి టాన్ చెప్తుంది వింటున్నామా? ఇది కూడా వినం. రేపొద్దున ఎవరైతే దాన్ని గట్టి పట్టుకొని చేశారో ఆ వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి ఇలా ఎవరెస్ట్ శిఖరం లాగా ఉంటాడు. మన కింది నుంచి అర్రే బాబు ఆ రోజు మనం చెప్తే వినలేదు, వాడు చేశాడు, వాడు ఇప్పుడు ఈ రోజు ఇంత ఎదిగాడు. ఇవి వద్దు. కాబట్టి మనం ఎదగాలన్నప్పుడు నువ్వు పట్టుకో, గట్టి పట్టుకో, స్ట్రాంగ్ గా ఉండు. ఎవరు చెప్పిందంతా కూడా వినకు. ఇప్పుడు మనం చెప్తాం చాలా మీటింగ్లో నేను చెప్పేది ఏంటంటే, గుర్రం బండి జట్కా బండి చూసారా, దానికి ఎందుకు అబ్బా డెకరేషన్ కళ్ళ కడతారు గంతులు అనుకుంటుంది నేను. అంటే ఇది ఎవరైనా చెప్పారో నాకు తెలియదు కానీ నా ఓన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దాని గమ్యానికి అది చేరుకోవడానికి ఆ పక్కల అరుపులు, పక్కల మెరుపులు దానికి ఏమి కనపడకుండా దాని గమ్యం, దాని రూట్ దాన్ని చేరుకోవడానికి పెట్టారు అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. సో అలాగా మనం కూడా మన కళ్ళ గంతులు కట్టుకోవాలి. అంటే సైడ్లకి ఇలాగ పెట్టుకోవాలి. అంటే ఐ మీన్ ఎవరు చెప్పింది వినకుండా మన పర్ఫార్మెన్స్, మన గోల్ ఏంటో దాన్ని నమ్ముకోవాలి. ఈ కాయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి. మన ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలో దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి. అద్భుతంగా ఇన్కమ్ ప్లాన్ ఉంది. అద్భుతంగా మీరు సంపాదించగలరు. అద్భుతంగా సామాన్యుడు కూడా ధనవంతుని చేయగలదు. 100% నేను చెప్పగలుగుతున్నాను. ఓకే. సో మరి నేను అంతటితో రాలేను కదా సార్, నేను 21,000 పెట్టలేనంటే మీరు 2వ స్లాట్ నుంచి స్టార్ట్ చేసిన అట్లీస్ట్ మీ దగ్గర 2 స్లాట్ వరకు అంటే 2,000 రూపాయలు ఉన్నా కూడా ఈ బిజినెస్ లోకి ఎంటర్ కావచ్చు. అక్కడ నుంచి పాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 2వ స్లాట్ నుంచి పాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. గతంలో జరిగిన ప్రాజెక్టులు లక్షలు కట్టించుకున్నాయండి, మీకు తెలీదు. ఒక్కొక్కరు 8 lakhs,
10 lakhs పెడితేనే పాసివ్ ఇన్కమ్. అప్పు చేసి పెట్టారు మరి పాసివ్ ఇన్కమ్ కొరకు. అలాగా వస్తుంది, రాయల్టీ వస్తుందంటే అప్పు చేసి పెట్టారు. అదేమో ఇప్పుడు అప్డేషన్ ఉంది. అదేమో ఇప్పుడు కొంత డిస్టర్బెన్స్ గా ఉంది. కానీ మహా ఉన్నతమైన ప్రోగ్రామ్ గా తీర్చిదిద్దబోతున్నారు. ఫ్యూచర్ లో అది జరిగితే అద్భుతంగా ఉంటది. కానీ అలా అద్భుతాలు, గాళ్ళు, లెక్కలు పనికిరావు కదండి. లైవ్ ఉండాలి. కాబట్టి లైవ్ అనేది చాలా ఇష్టం, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ జరగదు. చిన్న అమౌంట్ తోనే పాసివ్ ఇన్కమ్ తీసుకునే శక్తి అందరికి లేకపోయినా ఇక్కడ మాత్రం ఉంది. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంది. కాబట్టి మీకు నచ్చినప్పుడు, మీ దగ్గర డబ్బున్నప్పుడు స్లాట్ పెంచుకోవచ్చు. దాని ద్వారా మరింత మీకు పర్సెంటేజ్ పెరుగుతుంది. మరింత పాసివ్ ఇన్కమ్ గూడా పెరుగుతుంది. డిపెండింగ్ ఆన్ స్లాట్ పర్చేసింగ్. హై స్లాట్, హై ఇన్కమ్. హై వర్క్, హై రిటర్న్స్. రైట్? సో, పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని గూడా మనకు వస్తుంది. దాన్ని మనం లీడర్‌షిప్ బోనస్ అంటాం. దాన్ని 30% వస్తుంది. వరల్డ్‌లో టాప్ వరల్డ్‌లో టాప్ పాసివ్ ఇన్కమ్ తీసుకున్నానండి. ఇప్పటికి కూడా నేను కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టార్టింగ్ డేలో నేను లేను. చేయలేదు. అబ్జర్వ్ చేశాను. ఎలాగా ఈ మార్కెట్‌లోకి ఏదొస్తే అది అలా దూసుకుపోయే రకం కాదు. అంటే అలాగా ఐడియాస్ జనాలనంతా తీసుకెళ్ళి దిబ్బలో పడేయడం కాదు మనకు. అది అలవాటు లేదు. స్టడీ చేసి జనాలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా 4 పైసలు సంపాదించగలరు అనుకున్నప్పుడే ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ చేసి పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆగాను. నచ్చింది. దీంట్లో ఉన్న సిస్టమ్ నచ్చింది. దీంట్లో విధానం నచ్చింది. పాసివ్ ఇన్కమ్ షేరింగ్ విధానం నచ్చింది. లీడర్ దగ్గర నుంచి 50% ఇచ్చి జనాలకి ఇవ్వడం నచ్చింది. యెస్! ఇలా చేయాలి. అప్పుడే జనాలకు పాసివ్ ఇన్కమ్ యాడ్ అవుతుంది. జనాల ఇన్వెస్ట్‌మెంట్‌కి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అలానే సక్సెస్‌ఫుల్‌గా మనం వెళ్తున్నాం. మీ క్యాలెండర్‌లో మీ డేట్స్ అక్కడ రౌండ్ అప్ చేసి పెట్టుకోండి. 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా రెండో లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళకు పాసివ్ ఇన్కమ్ యాడ్ అవుతుంది. టాన్స్ వస్తున్నాయి. టాన్స్ బికమింగ్ మరో బిట్‌కాయిన్‌గా మారబోతుంది. ఇక్కడ ఎవరు అవునన్నా, కాదన్నా దాని గురించి మీకు ఎటువంటి టెన్షన్ లేదు. డోంట్ మిస్. ఓకే.